చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది. గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీఓరియంటేషన్లో మనం ముందుకు పోవాలి. ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు. నేను మోడరేట్గా 25,000 రూములు చెప్పాను కానీ ఒక రోజున 50,000 నుంచి 1,00,000 రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రూములు రావడం కాదు, హోటల్స్ రావడం కాదు, దీనికి సపోర్టింగ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి. మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే, ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం. మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సిన, ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం ఇస్ ది ఫ్యూచర్. ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నాకు ఏం డౌట్ లేదు. ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను. హైదరాబాద్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్సే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉండేటి కాదు. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది. అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని. దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పి పెడితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ హెస్ బికమ్ ఏ హెల్త్ హబ్. మొత్తం దేశంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చేసే డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో చేస్తాం. అర్బనైజేషన్ అండ్ హౌసింగ్, ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నాం. మళ్ళీ నేను కూర్చుంటాను. మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి. అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లాండ్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ట్రాఫిక్ జాములు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి, అదే మరిగా సమ్ మోర్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం టౌన్షిప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఏమేం కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది. మెట్రో ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇంకొక పక్కన ఎయిర్పోర్ట్ ఉంది. రేపు తొందరలోనే రైల్వే లైన్స్ కూడా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇప్పుడే రైల్వే లైన్ డబుల్ చేయబోతున్నారు. 2 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ చేస్తారు. అది కూడా వస్తే ఇంక ట్రైన్స్ రావడం చాలా ఈజీ అవుతుంది. 6 పోర్ట్లు ఉన్నాయి, 12 మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్ టు మేక్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే